ఓం శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము మే 7వ తేదీ 2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, బహుళ చతుర్దశి, మంగళవారం 11 గంటల 1 నిమిషం వరకు. ఈరోజు నక్షత్రము అశ్విని నక్షత్రము మధ్యాహ్నం 3 గంటల 14 నిమిషాల వరకు. రాహుకాలము ఉదయం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. గుళికాకాలము మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. యమగండ కాలము ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అలాగే వర్జం ఉదయం 11 గంటల 25 నిమిషాల నుండి 12 గంటల 58 నిమిషాల వరకు. మరియు రాత్రి 12 గంటల 21 నిమిషం నుండి 1 గంట 22 నిమిషాల వరకు. దుర్ముహూర్తము ఉదయం 8 గంటల 8 నిమిషాల నుండి 8 గంటల 59 నిమిషాల వరకు. మరలా రాత్రి 10 గంటల 47 నిమిషాల నుండి 11 గంటల 32 నిమిషాల వరకు. అమృత గడియలు ఈరోజు ఉదయం 8 గంటల 28 నిమిషం నుండి 9 గంటల 58 నిమిషాల వరకు. ఈరోజు విశేషం ఏంటంటే కృష్ణ అంగారక చతుర్దశి. అంటే మనకి ఏవైతే రుణాలు ఉన్నాయో, ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, అంటే రుణము అంటే మనం ఏమనుకుంటాం, డబ్బు ఇచ్చి తీసుకోవడం అనుకుంటాం. కానీ ఈ రుణాలు చాలా రకాలుగా ఉన్నాయి. అంటే మాతృ రుణము, పితృ రుణము, భ్రాతృ రుణము, అంటే మీ సోదర కానీ సోదరి రుణం కానీ, దైవ రుణం కానీ, లేదా భూ రుణము, జల రుణము, దైవ రుణము, స్త్రీ రుణము, అజ్ఞాత రుణము, ఇట్లా రుణాలు ఏవో చాలా ఉన్నాయన్నమాట. వీటిల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ రుణాలన్నీ కూడా తొలగించేటువంటిది శక్తి ఈరోజు ఉంటుంది. అంటే ఆ అంగారకుడి ఎవరైతే ఆరాధిస్తారో, అంటే కుజగ్రహానికి ఎవరైతే ఆరాధన చేస్తారో వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది, రుణాలు ఉన్న వారికి రుణాలు తొలగిపోతాయి, ఇల్లు కావాలనుకున్న వారికి ఇల్లు ఏర్పడుతుంది, భూ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడుతున్న వారికి ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈరోజు చక్కగా ఆ స్వామివారి ఆరాధన చేసినట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. ఈరోజు మేషాది మీనరాశుల వారందరికీ చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే నిన్న చెప్పిన విధంగా ఏవైతే ఉన్నాయో, అంటే మేషరాశి వారు ముఖ్యంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం ఉత్తమమైన పని. అలాగే పాతగా అంటే గతంలో జరిగిన విషయాల్ని మరలా మననం చేసుకోవడం వల్ల ఇబ్బంది కలిగేటువంటి సూచన ఉంది. కాబట్టి దాన్ని వదిలేయాలి. అలాగే వృషభ రాశి వారు డబ్బు పరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం శ్రేయస్కరం. అలాగే మిథున రాశి వారు గత కొద్ది కాలంగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. అలాగే కొన్ని పరిచయాలు లేదా కొన్ని అనుకూలమైన వాతావరణం, అంటే మనం కేటాయించిన సమయం, అంటే మంచి విషయాని కోసం ఏదైతే మీరు సమయం కేటాయించారో అవన్నీ కూడా ఉత్తమ ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే కర్కాటక రాశివారు గత కొద్ది కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ మీరు పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో అనుకూలమైన వాతావరణం ఉన్నది. అలాగే మీ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే సింహరాశి వారు మీ యొక్క ఆర్థికపరమైన లావాదేవీలన్నీ కూడా సక్రమంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. అలాగే వృత్తిపరంగా మీరు రాణింపు పొందుతారు. కానీ డబ్బు పరంగా మీరు అంటే కొంచెం శ్రద్ధ లేకపోవడం వలన నష్టపోయేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే కన్యారాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్య పట్ల శ్రద్ధ వహించడం మంచిది. అలాగే వ్యాపారంలో ఉన్నవారు గత కొద్ది కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. సమయానికి కొంచెం డబ్బు వచ్చేటువంటి సూచన ఉంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. తులారాశి వారు గత కొద్ది కాలంగా ఏవైతే మీకు రావాల్సిన పాత బకాయిలు ఉన్నాయో అవన్నీ వచ్చేటువంటి సూచన కనబడుతుంది. అలాగే పెద్దల ద్వారా మీకు అనుకూలమైన కొన్ని హామీల ద్వారా మీరు ముందుకు నడిచేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే వృశ్చిక రాశి వారు గత కొద్ది కాలంగా భూ సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. బంధువర్గం అందరూ కూడా మీ యొక్క సలహాల మేరకు ముందుకు నడుస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త వహించాలి. అలాగే ధనస్సు రాశి వారు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంది ఈరోజు. కానీ మనము చేసేటువంటి సహాయం ఏదైతే ఉందో సద్వినియోగమైన సహాయం చేయాలి. అపాత్రదానం చేయకూడదు. అంటే ఎవరికి ఆహారం కావాలో, అంటే మనకు అనుకూలంగా ఉన్నారు అని చెప్పి సాయం చేయడం కాకుండా ఎవరి అవసరం ఉందో వారికి సాయం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు మీరు పొందగలుగుతారు. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే మకర రాశి వారు గత కొద్ది కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా కొలికి వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతోటి మంచి సమయాన్ని కేటాయించుతారు. అలాగే వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్త వహించినట్లయితే లాభాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. కుంభరాశి వారు గత కొద్ది కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నారో అవన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఇతరుల ద్వారా కొంచెం మీకు ఇబ్బంది ఉన్నప్పటికీ వారిని మీరు పక్కన పెట్టకుండా మీరు వారిని కూడా స్నేహభావంతో తీసుకెళ్ళేటువంటి ధోరణి ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు యోగకాలంగా ఉండేటువంటి సూచన కనబడుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మీరు పూర్తి చేసేటువంటి సూచన కనబడుతుంది. అలాగే మీనరాశి వారిని చూసుకున్నట్లయితే ఈరోజు అన్ని రకాలుగా వారికి అంటే చేతికి వచ్చిన అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకునేటువంటి శక్తి వారికి ఉంటుంది. అలాగే ఆరోగ్యం పరంగా కొంచెం జాగ్రత్త వహించాలి. అంటే పని వచ్చినప్పుడు దాన్ని పూర్తి చేద్దామంటే మీ ఆరోగ్యం సహకరించకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏవి లేకుండా మీరు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించినట్లయితే సత్ఫలితాలు పొందుతారు. కాబట్టి ఈరోజు నా పరిజ్ఞానం మేరకు ఈరోజు ఈ పంచాంగాన్ని చెప్పడం జరుగుతుంది. శుభం భూయాత్.